అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో కలిగిన పీఠికాపుర కళావేదికలో శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య పిఠాపురం వారి ఆధ్వర్యంలో కర్ణాటక సాంప్రదాయ జానపద నృత్య రూపకం, అరుదైన అద్వితీయ కళారూపకం, కర్ణాటక కళాకారులచే ప్రదర్శించబడిన యక్షగానంలో సుందోపసుంద కలగ అనే నృత్య రూపకాన్ని కళాకారులు చక్కగా అభినయించి ప్రేక్షకులను మైమర్పించి మెప్పించారు. ఈ యక్షగానంలో సుందుడుగా నిరంజన్, ఉపసుందుడిగా ప్రవీణ్ హెడ్గే, విష్ణువుగా మంజునాథ్ హెడ్గే, తిలోత్తమగా మల్లికా రాఘవేంద్ర చక్కగా అభినయించి నర్తించారు. భాగవతార్ పరమేశ్వర్ హెడ్గే మధ్యల, శ్రీపాద భట్ చండే, ఉమేష్ హెడ్గే చక్కటి వాయిద్య గాన సహకారాన్ని అందించారు. ఈ నృత్యనోపకం ఆద్యాంతం ఆసక్తిగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కళా పిపాసులు గట్టి శ్రీకృష్ణదేవరాయలు, బాదం సూర్యప్రకాశ్రావు, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వసంత ప్రసాద్, రాయవరపు సుబ్బారావు, సీతామహాలక్ష్మి అధిక సంఖ్యలో నాట్య కళా ప్రియులు హాజరై ఆద్యాంతం ఈ కార్యక్రమాన్ని తిలకించారు. కానీ వచ్చిందెవరు? మహావిష్ణు వచ్చింది. నువ్వు పాలనాగతుడి కానీ ఎలా పాలిస్తావు? చంపేసి ఎవరు అవుతారో వాళ్ళని అలాగే ఇంతవరకు కూడా మిమ్మల్ని చంపకపోతే లోకం ఉండాలి కదా, అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎందుకు వచ్చావు నాకు తెలుసు. ఎందుకంటే ఈ ముందే మేము చేసావు కదా సాధన. ఆ దేవుడు అందరినీ ఓడించి సాధన ఏమీ కాదు, లోకానికి గెలుగంతే. అది నువ్వు చెప్పేది మాకు మంచిది. మాకు మంచిదైతే ఎవరికి చెడు మంచిది మాకేది. నీ పని మీకు మంచిది, లోకానికి చెడు. అందుకే మేము రాక్షసాలు, వారు దేవుడు. ఇది మేము దేవుడు మా రాక్షసుడికి ఏది ఘనత. అందుకే మేము అలాగే ఉంటాం. మాకు మంచిది అయితే మంచిది, మీరు చెడు అయితే అది చెడు. మీరు రాక్షసులు, అందుకే మీరు చావాలి. ఎవరు? ఇది సత్యం. అది కాదు, మేము చావాలని నువ్వు అనుకోవచ్చు, కానీ వాడు చావరు అని మేము అనుకుంటున్నాం. నువ్వు ఒకటే మాట్లాడుతున్నావు, వీడెందుకు మాట్లాడలేదు? వాడు నా తమ్ముడు. తమ్ముడు అన్నయ్య ఉండే మాట్లాడు నాకు గౌరవిస్తాడు. నువ్వు ఎలా చెప్తే అలా చెప్తాడు. ఇలా ఏంటి? అది కాదు, దేవతలను కలిసిన కారణం బహుశా ఒక పక్షం నాకు నీకు వల్లండి. యారు బ్రహ్మదేవుడు ఉంది. యారు వందేవుడు ಇದೆಲ್ಲ ಬೇಡ ಅಂತ ಬ್ರಹ್ಮ ಬಂದಿದ್ದ. ಇನ್ನೊಬ್ಬರು ಕೊಟ್ಟಿದ್ದಿ ತ್ರಿಮೂರ್ತಿಗಳನ್ನು ಹೋಗಿ ಬರಬಾರದು. ನೀವು ಕೇಳಿದ್ದಿಲ್ಲ, ಹೋಗು ಕಳಿಸಿದ್ದೇವೆ. ಆಮೇಲೆ ಪರಶಿವ ಬಂದ, ಅವರಲ್ಲಿಯೂ ಕೂಡ ಹೋರಾಟ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ಈಶ್ವರನು చెండు ప్రసాద్ గారు చెప్పేస్తారు. విష్ణు Namaste. We are from Sirsi Taluk, Karnataka state. We are Yakshagana artists. We have Dhimai Yakshagana Kala Kendra Sirsi, where we train Yakshagana for all age groups.
and we are a team. We are performing Sundopasunda Kalaga Yakshagana story here. Yesterday we performed Narakasuravade in Kakinada. And Yakshagana is a very rich art form which is mainly performed in coastal area of Karnataka like Dakshin Kannada, Uttar Kannada as well as Bangalore also. And it's mainly performed in Kannada. So we are very glad to perform Yakshagana here in Andhra Pradesh so that we can teach our art form to these people also. Thank you. ఈరోజు సూర్యరాయ గ్రంథాలయంలో కర్ణాటక నుంచి వచ్చినటువంటి యక్షగానం ట్రూప్ వారు సుంద కలహ అనేటువంటి ఒక జానపద నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వారు 7 కళాకారులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అనేక మంది నాట్య ప్రియులు అలాగే చాలామంది ప్రేక్షకులు వచ్చి ఆస్వాదించి ఆనందించారు. మహాపర్వదినం భీష్మేకాదశి. ఈ భీష్మేకాదశి నాడు మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ బాదం అప్పారాగుప్త భాగవతారు గారు సంగీతం నేర్పేవారు మన పిఠాపురంలో. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న వారిలో మన అందరికీ తెలుసు నేదునూరు కృష్ణమూర్తి గారు వర్ణాలు నేర్చుకున్నారు. అలాగే రావు గోపాలరావు గారు సతీమణి కమల కుమారి గారు, ఆవిడ కూడా హరికథా కళాకారిణి. ఆవిడ కూడా మా నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఈ హరికథలకి సంగీతాలకి ఎంత ప్రాముఖ్యం అంటే అంతమంది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన కళ హరికథ, ఆ కళ సంగీతం. ఇటువంటి స్థానాన్ని సూర్యారాయ గ్రంథాలయాన్ని వేదికగా ఇచ్చి పీఠికాపుర కళా వేదికని వేదికిచ్చి సహకరించిన కొండపూడి శంకర్రావు గారు, అల్లవారి రాజేష్ గారు ఇచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.